హాయ్ ఎవ్రీవన్. ఇండియా మార్ట్లో పార్ట్ టైమ్ ఫుల్ టైమ్ జాబ్ అప్లికేషన్ ప్రాసెస్ ఎలా అనేది మనం ఇప్పుడు ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి క్లియర్గా. సో వీడియో అయితే ఎండ్ వరకు చూడండి గాయస్, అప్పుడే మీకు అర్థమవుతుంది స్టెప్ బై స్టెప్. నువ్వు క్రోమ్ ఓపెన్ చేసుకోగానే ఇండియా మార్ట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అని క్లిక్ చేయాలి. సో ఇక్కడ టెలి అసోసియేట్ ప్రోగ్రామ్ పైన క్లిక్ చేయాలి. ఇప్పుడు మనకి పేజ్ ఎలా ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. సో ఇక్కడ వచ్చేసి టెలి అసోసియేట్ ప్రోగ్రామ్ బై ఇండియాస్ లార్జెస్ట్ B2B మార్కెట్ ప్లేస్. అప్లై నౌ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేయగానే మనకి ఇక్కడ పేజ్ ఓపెన్ అవుతుంది. సైన్ ఇన్ విత్ గూగుల్ పైన క్లిక్ చేయండి. సో మీరు మీ మెయిల్ ఐడి ఏదైతే ఉందో అది మీరు పెట్టేసేసి మీరు మెయిల్ అడ్రస్ ఇచ్చేయండి. నెక్స్ట్ మీ పాస్వర్డ్ ఏదైతే ఉంటుందో ఆ పాస్వర్డ్ ఇచ్చేసేసి లాగిన్ అవ్వాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. మీ పాస్వర్డ్ ఇవ్వాల్సి ఉంటుంది. సో మళ్ళీ నెక్స్ట్ పైన క్లిక్ చేసేసేయండి. సో ఇప్పుడు వచ్చేసి మీకు పేజ్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఏంటంటే ఇది అప్లికేషన్, మీరు ఎలా డీటెయిల్స్ అన్ని ఇందులో ఫిల్అప్ చేయాల్సి ఉంటుంది. పర్సనల్ డీటెయిల్స్, ఆధార్ కార్డ్, మొబైల్ నెంబర్. ఇక్కడ మొబైల్ నెంబర్ అనేది వాట్సాప్ కంపల్సరీ ఉండాలి. ఏ వాట్సాప్ నెంబర్ అయితే ఉందో అదే మీరు ఇక్కడ మొబైల్ నెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది. సో మీ డేట్ ఆఫ్ బర్త్, ఆధార్ కార్డ్ అన్నీ. ఇక్కడ వచ్చేసి మీ పాస్పోర్ట్ సైజ్ ఉంటుంది కదా, అది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. దీనిపైన క్లిక్ చేస్తే మీరు సిస్టంలో ఏదైతే మీరు పెట్టుకున్నారో అది మీరు ఇందులో డౌన్లోడ్ చేసుకోవచ్చు గైస్. మీకు ఎన్ని లాంగ్వేజెస్ వచ్చో అది సెలెక్ట్ చేయండి. మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే అది మీరు మంత్స్లో మెన్షన్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ యాప్టిట్యూడ్ టెస్ట్, ఎడ్యుకేషనల్ డీటెయిల్స్, ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్, కేవైసీ వెరిఫికేషన్, బ్యాంక్ అండ్ అదర్ డీటెయిల్స్ ఉంటుంది. సో ప్రతిదానికి సేవ్ అండ్ కంటిన్యూ అని ఉంటుంది. సేవ్ చేసేసి కంటిన్యూ చేసేయచ్చు గైస్. సో నెక్స్ట్ మీరు అన్ని డీటెయిల్స్ కానీ ఫిల్అప్ చేశాక మీకు ఇలా గ్రీన్ మార్క్ అనేది వస్తుంది. ఓకే, సో ఇది నేను ఆల్రెడీ ముందు చేశాను. సో అందుకే ఇలా అన్ని గ్రీన్ టిక్స్ వచ్చేసాయి. సో పర్సనల్ డీటెయిల్స్ గురించి అయితే నేను ఆల్రెడీ చెప్పాను. ఇక్కడ యాప్టిట్యూడ్ టెస్ట్ అనేది మీరు ఫిల్అప్ చేయగానే ఇలా వస్తుంది మీకు. టెక్స్ట్ క్రెడెన్షియల్స్ విల్ బి రిసీవ్డ్ ఆన్ యువర్ కరెంట్ మెయిల్ అడ్రస్. ఏదైతే మెయిల్ అడ్రస్ ఇచ్చారో ఆ మెయిల్ అడ్రస్కి మీకు వస్తాయి లాగిన్ ఐడి. సో టెక్స్ట్ వుడ్ బి 10 క్వశ్చన్స్ ఇస్తారు. లాజికల్, రీజనింగ్ అండ్ వర్బల్ అబిలిటీ ఉంటుంది. క్వశ్చన్స్ వచ్చేసి అన్ని ఆన్సర్స్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ గైస్. ఇక్కడ మీ మార్క్ షీట్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఎక్స్పీరియన్స్ ఉంటే ఎక్స్పీరియన్స్ లెటర్ అవి అప్లోడ్ చేయాలి. కేవైసీ ఇక్కడ వచ్చేసి పాన్ అండ్ ఆధార్ వెరిఫికేషన్ ఉంటుంది. సో పాన్ ఆధార్ లింక్ అయి ఉండాలి, అప్పుడే మీరు ఈ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేయగలుగుతారు. బ్యాంక్ డీటెయిల్స్ వచ్చేసి అకౌంట్ నంబర్, కరెంట్ అడ్రస్, ఇప్పుడు ఎక్కడ ఉంటున్నారు అది, పర్మనెంట్ అడ్రస్, పిన్ కోడ్, ఎమర్జెన్సీ కాంటాక్ట్ నంబర్, బ్లడ్ గ్రూప్, టైటిల్ వచ్చేసి అంటే మీరు వైఫ్ ఆఫ్, డాటర్ ఆఫ్ అలా అనేసి. ఇది వచ్చి ల్యాప్టాప్ ఉందా లేదా, మీరు ఎస్ అనే పెట్టాలి ఫ్రెండ్స్, ఇక్కడ నో అని పెట్టకూడదు. అండ్ ఇంటర్నెట్ యాక్సెస్ ఉందా, 5G అనే క్లిక్ చేయండి, నో అని క్లిక్ చేయకూడదు. ఓకే, సబ్మిట్ క్లిక్ చేసేసేయండి. సో ఇప్పుడు నెక్స్ట్ మీకు ఈ ప్రాసెస్ తర్వాత ఎలా ఉంటుంది, నెక్స్ట్ ఏమేమి మెయిల్స్ మీకు వస్తాయి, ఎలా మీరు అంటే ఈ జాబ్ మీకు వచ్చింది అని ఎలా తెలియాలి అనే ప్రాసెస్ గురించి మీరు తెలుసుకోవాలనుకుంటే కానీ మీరు నాకు కమెంట్ చేయండి. నేను ఖచ్చితంగా జాబ్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఎలా వర్క్ చేయాలి, ఏమేమి మెయిల్స్ మీకు రిసీవ్ అవుతాయి అనేది నేను మీకు క్లియర్గా వీడియోస్లో పెడతాను గైస్. సో ఇలా మీరు అప్లికేషన్ చేసుకోండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు కమెంట్స్లో కమెంట్ చేయండి, ఖచ్చితంగా మీకు రిప్లై ఇస్తాను. ఇక్కడ సెల్ఫ్ ఇంట్రొడక్షన్ వీడియో డౌన్లోడ్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఈ వీడియోలో గూగుల్ డ్రైవ్ లింక్తోనే మనం ఇందులో అప్లోడ్ చేయాలి. చాలా వీడియోస్ ఉన్నాయి యూట్యూబ్లో, సెల్ఫ్ ఇంట్రొడక్షన్ ఫర్ ఇండియా మార్ట్ అని మీరు చూడండి. చాలా వీడియోస్ ఉన్నాయి ఫ్రెండ్స్. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, లైక్, షేర్ అండ్ కమెంట్ చేయండి. ఇంకా చాలా వీడియోస్ మీకోసం అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ గైస్, కీప్ సపోర్టింగ్ మీ. థ్యాంక్ యూ ఆల్.